गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అరుట్పెరుంజ్యోతి తనిప్పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి అందరికీ వందనం। గత వీడియోలో మనం వివిధ రకాల ముక్త స్థితులు, వాటిని పొందడానికి గల మార్గాలు ఏవి అని చూసాం। అందులో మొదటిది దాస మార్గం, సత్పుత్ర మార్గం, సహ మార్గం, సన్మార్గం అని తెలుసుకున్నాం। ఇందులో చివరిదైన సన్మార్గం గురించి వివరంగా తెలుసుకుందాం। సన్మార్గం అంటే సత్యమైన మార్గం, సత్యమును కనుగొనే మార్గం అని కూడా చెప్పవచ్చు। సన్మార్గంలో ఎన్నో మతాలు, మార్గాలు ఉన్నాయి అంటారు వల్లలార్। ఇందులోని మత విశ్వాసాలు 6, ఇవే షణ్మతాలుగా ఉన్నాయి। వీటి మొత్తము 36, విస్తరణ 6 కోట్లగా ఉన్నాయి। ఇదే విధంగా మతాలలోనూ వివిధ రకాలు, వాటి మొత్తము విస్తరణలు ఉన్నాయి। ఈ వివిధ రకాల సన్మార్గాలన్నింటిలోనూ దహర విద్య, వకర విద్యలు ఉన్నాయి। దహర విద్య అంటే తాము ఆరాధించే దైవాన్ని తమ హృదయకమలంలో ఉంచి ధ్యానము ద్వారా ఉపాసించడం। దీని గురించి చాందోక్య మరియు తైత్రీయ ఉపనిషత్తులలో వివరించబడి ఉన్నది। వకర విద్య అనేది సిద్ధ పురుషులు ఉపయోగించు ఒక రహస్య విద్యగా చెప్పబడుతున్నది। అంతర్శ్వాస ఆధారంగా రసవాదం చేయడం దీని ఆంతర్యం। ఇవన్నీ కూడా సన్మార్గంలోని ఆయా మతాలు, మార్గాల అధినేతలు, కర్తలు, మూర్తుల కాల ప్రమాణ పర్యంతం ఉంటుంది, ఆపై ఉండదు అని వల్లలార్ చెబుతున్నారు। ఇక షఠాంతాలు 6 ఉన్నాయి అని మొదటి వీడియోలో చూసాం। అవి వేదాంతం, సిద్ధాంతం, బోధాంతం, నాదాంతం, యోగాంతం, కళాంతం। వీటిలోని అనుభవాలు, కాలం, ప్రదేశం మొదలైన భేదాల వల్ల వీటిలో హెచ్చుతగ్గులు ఉంటాయి। అందువల్ల ఈ షఠాంతాలు కూడా వ్యాపకము లేకుండా వేదాంత సిద్ధాంతాలలో మిగిలిన 4 అంతాలు వ్యాప్యముగా అంటే అంతర్లీనముగా ఉన్నాయి। ఇక ఈ 4 అంతాల యొక్క ఐక్య వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం। వేదాంతంలో బోధాంతము, యోగాంతము, సిద్ధాంతంలో నాదాంత కళాంతములు అంతర్లీనమై ఉన్నాయి। వీటి ఐక్యము వలన వేదాంతము, సిద్ధాంతాలు మాత్రమే ఇప్పుడు అనుభవంలో శుద్ధ వేదాంత, శుద్ధ సిద్ధాంతాలుగా ఉన్నాయి। వీటికి అతీతంగా శుద్ధ వేదాంత సిద్ధాంత అంతాంతమైన సమరస శుద్ధ సన్మార్గమే నిత్య మార్గము అని అంటున్నారు వల్లలార్। ఈ మార్గానికి సన్మార్గంలో చెప్పబడిన మతాలు, మార్గాలు ఏవీ కూడా అన్యము కాదు, అనన్యంగానే ఉన్నాయి। ఈ వివిధ రకాల సన్మార్గాలలో షఠాంతాల సమరసం ఉంది। అవి వేదాంత సిద్ధాంత సమరసం, యోగాంత కళాంత సమరసం, బోధాంత నాదాంత సమరసం। వీటన్నింటికి అతీతంగా షఠాంత సమరసం ఉంది। దీనికంటే అతీతంగా సన్మార్గ సమరసం, దీనికి అతీతంగా శుద్ధ సమరసం ఉన్నాయి। కనుక శుద్ధ సమరసంలో సన్మార్గం కలిసినప్పుడు శుద్ధ సమరస సన్మార్గంగా అయినది। ఇది పూర్వోత్తర న్యాయం ప్రకారం సమరస శుద్ధ సన్మార్గమని రూపాంతరం చెందింది। దీని తాత్పర్యం సమరసం అనగా అన్ని అంతముల యొక్క అంతమును తనకు పూర్వంగా చేసుకొని ఉత్తరంగా ఉండి రూపాంతరం చెందింది। దీని అనుభవం గురుతురియ స్థానం। సన్మార్గంలో విభిన్నమైన రకాలు, వాటి మొత్తము విస్తరణలు అనంతంగా ఉన్నాయి అని ముందే చెప్పుకున్నాం। దీని అర్థం మతాలలో అనేక విశ్వాసాలు ఉండటానికి కారణం వాటి గుణాలు, గుణాల యొక్క లక్ష్యాన్ని అనుసంధానం చేయడమే దీని అర్థం। గుణం అంటే ఇక్కడ సత్వగుణం, ప్రకృతి సహజ తత్వమైన సత్వగుణానికి సంబంధమైనదే మత విశ్వాసాలలోని సన్మార్గముగా చెప్పబడుచున్నది। సత్వగుణ సంబంధం కలిగినదంటే సద్బోధం, సత్కర్మ, సత్సంగం, సత్కాలం, సత్విచారం, సత్పాత్రం, సజ్జనం, సత్కార్యం మొదలైనవి సత్వగుణం కలిగినవి। దీని సహజత్వం అహింస, శాంతం, నిరాడంబరత, ఇంద్రియ నిగ్రహం, ఆత్మ యొక్క ప్రకృతి సహజ తత్వమైన జీవకారుణ్యం। ఇది సత్వగుణం యొక్క వాచ్యార్థము।
ఈ విధంగా వాచ్యానుభవం పొంది స్వరూపానుభవమైన సాధనమే మత విశ్వాసాలలోని సన్మార్గము. ఈ మత విశ్వాసాలకు అతీతమైనది మతాలు. మత సన్మార్గమంటే నిర్గుణ లక్ష్యాన్ని పొందడం. నిర్గుణమవడం అంటే ముందు మత విశ్వాసాలలోని సత్వగుణమేదైతే ఉన్నదో దానికి వాచ్యానుభవం పొంది ఆ తరువాత లక్ష్యానుభవం పొందుట. అంటే సోహం, శివోహం, తత్వమసి, శివత్వమసి అనే వాక్యాల యొక్క అనుభవాన్ని పొందడం. అనుభవం అంటే సత్వగుణ నిర్గుణ లక్ష్యానికి 4 మార్గాలు. అవి సత్వగుణం వల్ల కలిగే మొదటి ఫలితం: 1. అందరికీ బానిసగా తన్ను తాను భావించుట. 2. అందరికీ పుత్రునిగా తన్ను తాను భావించుట. 3. అందరికీ స్నేహితుడిగా తన్ను తాను భావించుట. 4. అందరినీ తనలాగే భావించుట. ఇది జీవన్యాయం. ఈ విధంగానే తాను భగవంతునికి దాసునిగా అగుట, భగవంతునికి పుత్రుడగుట, భగవంతునికి మిత్రుడగుట, చివరిగా తానే భగవంతుడగుట. ఇది సత్వగుణ లక్ష్యమైన మత సన్మార్గం యొక్క ముగింపు. మత సన్మార్గం దాటి శుద్ధ సన్మార్గం ఉంది. దీని సంపూర్ణ లక్ష్యం శుద్ధ శివ తుర్యాతీత స్థితిలో అనుభవమవుతుంది. మనం సహజంగా జాగృతి, స్వప్నం, సుషుప్తి, తురియం, తుర్యాతీత స్థితులు గురించి చెప్పుకుంటుంటాం. ఇవి మొత్తం 19 స్థితులు ఉన్నాయి అని అంటున్నారు వల్లలార్. జీవ జాగృతి, జీవ స్వప్నం, జీవ సుషుప్తి, నిర్మల జాగృతి, నిర్మల స్వప్నం, నిర్మల సుషుప్తి, పర జాగృతి, పర స్వప్నం, పర సుషుప్తి, గురు జాగృతి, గురు స్వప్నం, గురు సుషుప్తి, గురు తురియం, గురు తుర్యాతీతం. ఆపై శుద్ధ శివ జాగృతి, శుద్ధ శివ స్వప్నం, శుద్ధ శివ సుషుప్తి, శుద్ధ శివ తురియం, శుద్ధ శివ తుర్యాతీతం. ఇందులో గురు తురియ స్థితిని గూరించి మన వేదాగమాలు కాని లేక తత్వరాయ స్వామి మోదలైన మహాత్ముల అనుభవాల ద్వారా తెలియబడుచున్నదని చెబుతున్నారు వల్లలార్. దీనికి అతీతంగా ఉన్న అనుభవ స్థితులన్నీ శుద్ధ సన్మార్గ అనుభవాలుగా ఉన్నాయి. ఇది భావనాతీత అతీతం, గుణాతీత అతీతం, లక్ష్యాతీత అతీతం, వాచ్యాతీత అతీతంగా ఉన్నది. ఈ శుద్ధ సన్మార్గ అనుభవము ఏ విధంగా ఉంటుందంటే ఏ కాలంలోనైనా, ఏ చోటైనా, ఏ విధంగానైనా, ఎటువంటి ఆటంకమూ లేకుండా శుద్ధమాది జ్ఞానదేహ సిద్ధిని పొంది అండ, పిండ తత్వాలను స్వతంత్రంగా జరిపించు అసమానమైన మహావల్లభమును పొందుట. ఇక్కడ గమనించవలసినది మత సన్మార్గంలో తానే భగవంతుడగుట అన్నది చివరి లక్ష్యంగా ఉంది. కనుక సంపూర్ణ లక్ష్యం ఇక్కడే ఉంది కదా అనుకుంటే అది పొరపాటే. మనం ఈ వీడియో మొదటిలోనే మత సన్మార్గంలోని అనుభవాలు, ఆయా మతాలు, మార్గాల అధినేతలు, కర్తలు, మూర్తుల యొక్క కాల ప్రమాణ పర్యంతం ఉంటుంది, ఆపై ఉండదు అని ఇది వరకే చెప్పుకున్నాం. కనుక శాశ్వత దివ్యత్వం శుద్ధ సన్మార్గంలోనే సాధ్యం కాగలదు అని ఈ పూర్ణానుభవాన్ని తానే స్వయంగా పొంది అనుభవిస్తున్న వల్లలార్ చెబుతున్నారు. మతాలు, మార్గాలు వీటిని దాటి అంతిమ స్థితి అయిన సమరస సన్మార్గంలోని అనుభవాలను పొంది శాశ్వత అమరత్వ స్థితి అయిన దివ్యత్వ స్థితిని పొందడానికి సమరస శుద్ధ సన్మార్గమే ఏకైక మార్గం. ముక్తి నుండి సిద్ధి, ఆపై దివ్యత్వం వైపుకి ప్రయాణించడమే మన అసలైన లక్ష్యం. ఇక రాబోవు వీడియోలలో వల్లలార్ గురించి, ఆయన జీవితం, ఆయన పొందిన అమరత్వం, దివ్యత్వం, అవి పొందడానికి ఆయన మనకందించిన జ్ఞానము మొదలైనవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. సకల ప్రాణులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక. లోకా సమస్తా సుఖినోభవంతు. అరుట్పెరుంజ్యోతి, అరుట్పెరుంజ్యోతి, తనిప్పెరుం కరుణై, అరుట్పెరుంజ్యోతి.